హాయ్ అండి. ఫస్ట్ వీక్ వచ్చేసింది. మనలో అందరము సరుకుల లిస్ట్ అయితే రాసుకుంటూ ఉంటాం కదా. నేను కూడా ఇప్పుడు కూర్చొని అదే పని చేస్తున్నానండి. ఇంతకు ఎవరు రాస్తున్నారో తెలుసా? కృష్ణ, ఏం రాస్తున్నావు? సరుకుల లిస్ట్ రాస్తున్నాడండి. పిల్లలతో ఎందుకు, నీకే పని పాట లేదా, నువ్వు రాసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కాదండి, పిల్లలు ఇప్పుడు కాదు, చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోయాయి చదువులన్నీ. ఇప్పుడు మనకి పిల్లలకి తెలుగు అనేది అస్సలు వచ్చేది కాదు. ఒత్తులు, దీర్ఘాలు, పొల్లులు ఎలా రాయాలి అని చెప్పి వాళ్ళకి చాలా ఇబ్బంది పడేవారు. నేను ఇలా సరుకుల లిస్టు రాసుకునేటప్పుడు, ఏదన్నా నేను రాసుకోవాలన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టించి ముఖ్యంగా సరుకుల లిస్ట్ మొత్తం వాళ్ళతోనే రాపించేదాన్ని. పంచదార నుంచి స్టార్ట్ చేసి రాపిస్తే చిన్న చిన్న పదాలు, ఒత్తులు, దీర్ఘాలు, పొల్లులు ఎలా రాయాలి అనేది వాళ్ళకి అలవాటు అయిపోయి తెలుగు నేర్చుకోవడం కూడా ఈజీ అయ్యేదండి. వాళ్ళు మిస్టేక్ రాసినా అక్కడే పేపర్లోనే కరెక్షన్ చేపించి రాపించి వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండడానికి అదే పేపరే షాప్లో ఇచ్చి సరుకులు తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా రాయడము, తెలుగు పర్ఫెక్ట్గా రాయడం అయితే వచ్చిందండి.